హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే బంగాళదుంప అలాగే కోడిగుడ్డు ఈ 2 కాంబినేషన్స్ అయితే మంచి మసాలా కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఇది రైస్‌కి కానీ, చపాతీకి కానీ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చనమాట. చిక్కటి గ్రేవీ అలాగే ఎక్కువ గ్రేవీతో చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తారు కదా! అలాంటప్పుడు టైం లేనప్పుడు చాలా సింపుల్‌గా 10 అంటే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఫుల్ వీడియో చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఇందుకోసం అయితే ఇక్కడ బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చి 250 గ్రామ్స్ అండి, అంటే 1/4 కిలో వరకు బంగాళదుంపలు అయితే మా సైడ్ ఉల్లగడ్డలు అంటారండి. ఇవైతే తీసుకొని ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కోడిగుడ్లు కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. కోడిగుడ్లు ముందుగా శుభ్రంగా కడుక్కొని కోడిగుడ్లు ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 5-6 వరకు కోడిగుడ్లు అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలండి. ఇలా కల్లుప్పు వేయడం వల్ల ఏంటంటే కోడిగుడ్లు సప్పగా లేకుండా పెంకు కూడా బాగా ఈజీగా ఊడొస్తుంది అనమాట. అందువల్ల కల్లుప్పు వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం అయితే ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 వరకు టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా పక్కన అది పోపులో వేసుకుంటాం. ఉల్లిపాయలు పక్కన తీసుపెట్టుకోవాలి. ఇందులోకి 8 నుంచి 10 వరకు జీడిపప్పులు, అలాగే లవంగం, అలాగే పట్ట, ఇందులోకి అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మసాలా కండి, అన్ని మనం పచ్చివే వేస్తున్నాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసాము. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అండి. మీ రుచికి మీరు ఎంత కారం తినగలరో అంత కారం అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అన్ని ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మసాలా గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే కూర కూడా తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన కోడిగుడ్లు, బంగాళదుంపలు కూడా ఉడికిపోయి ఉంటాయి. చూసారు కదా, గరిటికి గుచ్చుకునేసింది ఇలా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లనీళ్ళు పోసుకొని కాసేపు ఆగి ఒలుచుకోవాలండి. వేడి మీద ఒలిస్తే కోడిగుడ్లు పెంకు అనేది సరిగా రాదు. తర్వాత ఇంకో కడాయి తీసుకొని ఇందులోకి పోపుకు సరిపడంత నూనె వేసుకొని ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. నేను ఆవాలు, జీలకర్ర వేసాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. ఇవి వచ్చి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా స్లైస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉల్లిపాయలు అనేది మెత్తగా మగ్గితే సరిపోతుంది అనమాట. పచ్చివాసన పోయే వరకు మగ్గితే సరిపోతుంది. ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చివాసన పోవాలి. 1 నిమిషం పాటు పడుతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. మిక్సీలోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మసాలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఈ మసాలా అంతా బాగా పచ్చి వాసన పోయే వరకు, ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు బాగా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుందండి. ఒక 2-3 నిమిషాల వరకు అయితే పడుతుంది. మంట మాత్రం మీడియం ఫ్లేమ్ లో ఉంచి బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మన మసాలా కూడా బాగా వేగిందనమాట.
ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలండి. కోడిగుడ్లు మాత్రం అప్పుడే వేయట్లేదండి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా మొత్తం బంగాళదుంపలకి పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం జస్ట్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. మసాలా బంగాళదుంపలు పట్టడానికి మాత్రమేను. ఒక నిమిషం మగ్గిస్తే సరిపోతుంది. ఒక నిమిషం తర్వాత చూద్దాము. ఇలా మసాలా అంతా బంగాళదుంపలకి బాగా పట్టుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మన కూరకి సరిపడినంత నీళ్ళైతే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసుకున్నాను. మనకు వాటర్ ఎక్కువ పట్టదండి, మసాలా గ్రేవీ కదా. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడికించిన తర్వాత చూసారు కదా బంగాళదుంపలన్నీ ఇలా ఉడుకుతున్నాయి కదా. కూర ఇలా ఉడికేటప్పుడు సగం ఉడికింది అన్నప్పుడు ఇంకా దించేసే ముందుగా అయితే ఇట్లాగా ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. మీరు కోడిగుడ్లు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసైనా వేసుకోవచ్చండి. మా ఇంట్లో తినరు అనమాట, అందుకని నేను లాస్ట్ ఇట్లా దించే ముందుగా అయితే ఇట్లా వేసి ఒక 5 నిమిషాలు ఉడికించి దింపేస్తాను. కోడిగుడ్లు వేసుకొని ఒకసారి ఉడికించుకోవాలి. కలుపుకొని మొత్తం ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి పూర్తిగా ఉడికించుకోవాలన్నమాట. 5 నిమిషాలు చూసారు కదా మన బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ, మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు లాస్ట్ గా ఇందులోకి ఫైనల్ టచ్ గా అయితే కసూరి మెతి అయితే వేస్తున్నాండి. కసూరి మెతి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, మన టేస్టీ అయిన మసాలా బంగాళదుంప కోడిగుడ్డు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్ కానీ చపాతీ కానీ బెస్ట్ కాంబినేషన్ చెప్పచ్చు అనమాట. చూసారు కదా వీడియో. ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.